నమస్తే, వెల్కమ్ టు నవ్యచేతివంట. ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. అది కూడా 1 year పాటు స్టాక్ పెట్టుకునే నిల్వ పచ్చడి అన్నమాట. ఈ ఉసిరికాయ పచ్చడిని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చడి అంటే పెద్దవాళ్ళే పట్టాలి అని ఇదే లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో తక్కువ క్వాంటిటీతో నేను చూపిస్తున్నాను. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా. సో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 kilo ఉసిరికాయలు తీసుకున్నాను. నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచి కొంచెం సేపు ఫ్యాన్ గాలికైనా బయటన్నా ఆరబెట్టుకోండి. అవి ఆరిన తర్వాత తడి లేకుండా ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 kilo ఉసిరికాయలకి 50 grams చింతపండు కావాల్సి ఉంటుంది. 50 grams చింతపండులో కొన్ని వేడి నీళ్ళు పోసుకొని ఇలా నానబెట్టుకోండి. కొంచెం సేపు నానిన తర్వాత ఇలా పల్ప్ని రెడీ చేసుకోండి. దాంట్లో ఉన్న చెత్త అంతా పక్కకు తీసేసి ఓన్లీ పల్ప్ని మాత్రం తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో ఒక 1/2 spoon మెంతులు, ఒక full spoon ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పౌడర్ కూడా రెడీ చేసుకొని ముందుగానే పెట్టేసుకోండి. అదే మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 100 ml అంటే 100 grams పల్లి ఆయిల్, పచ్చడికి పల్లి ఆయిల్ అయినా నువ్వుల నూనె అయినా యూస్ చేసుకోవాలి. నేను పల్లి ఆయిల్ని తీసుకున్నాను. 100 ml పల్లి ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఈ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఫ్రై చేయాలన్నమాట. అది కూడా సిమ్లోనే ఫ్రై చేయాలి. ఉసిరికాయలో ఉన్న తడి అంతా పోయి ఉసిరికాయ కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది, అలాగే మెత్తబడుతుంది. అలా ఉసిరికాయలను కొంచెం బ్రౌన్ వచ్చే వరకు, ఆ వాటర్ అంతా పోయే వరకు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని హీట్ చేసి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దానిని వేసి ఉడికించాలి. ఆ చింతపండు పల్ప్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అందులోనే ఒక స్పూన్ పసుపుని కూడా వేసుకొని చింతపండు పల్ప్ అంతా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఉసిరికాయలు కూడా ఫ్రై అయిపోయాయి, చూసారు కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ వాటర్, ఉసిరిలో ఉన్న వాటర్ అంతా, ఆయిల్ సౌండ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఉసిరికాయలు ఫ్రై అయినంతసేపు సౌండ్ వస్తుంది. ఉసిరిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతే సౌండ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు తీసేయచ్చు ఉసిరికాయలు. అవి కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే తాలింపు కోసం ఒక స్పూన్ ఆవాలు, ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. తాలింపు చల్లారనివ్వడానికి పక్కన పెట్టేయండి. మొత్తం ఈ పచ్చడికి కావాల్సిన అన్ని ప్రాసెస్ అయితే ఇప్పటికి రెడీ అయ్యింది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చడిని మిక్స్ చేసుకోవడమే. ముందుగానే ఉడికించిన చింతపండు పల్ప్లో ఒక 1/2 కప్పు కారం, అంటే 50 grams ఉంటుంది. 1/2 kilo ఉసిరికాయలకి ఒక 50 grams కారం, అలాగే ఒక 40 grams, 1/2 కప్ కన్నా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతకు ముందుగానే పొడి చేసుకున్న ఆవాలు, మెంతి పిండిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ చింతపండు గుజ్జులో ఈ ఉప్పు, కారం, ఈ మెంతి పిండి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఎటువంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసి బాగా కలపాలి.
మిక్చర్ అంతా ఈవెన్గా బాగా కలిపి మనం తాలింపు పెట్టి చల్లారబెట్టిన ఆయిల్ని ఇప్పుడు ఈ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపుతో పాటు ఆయిల్ మొత్తంని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఉసిరికాయలతో సహా అన్నిటినీ పచ్చడినంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ పెట్టుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీ ప్రాసెస్లో తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరైనా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడిని జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ పెట్టుకుంటే 1 year పాటు అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నవ్య చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.